ఓకే, అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు ఇక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సంబంధించిన 2023 ఎట్లా పాస్ అయింది, 2 సంవత్సరంలో క్రైమ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నారు దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ అందరూ ఉన్నాం. సో ఈ ఇయర్ మొత్తం చూస్తే మోస్ట్లీ కాదు ప్రశాంతమైన మనకి కంప్లీట్ అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ లాస్ట్లో ఇయర్ ఎండ్లో మనకి ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. సో ఎలక్షన్స్ కూడా టోటల్ ఆల్ ప్రొసెసెస్ కూడా పీస్ఫుల్ వేలోనే కంప్లీట్ అయినాయి. ఇక్కడ కూడా ఎలాంటి ఇష్యూ కాకుండా. సో మనము క్రైమ్ డీటెయిల్స్లోకి వెళ్తే అది 23లోని ఓవరాల్ క్రైమ్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ కంటే 22 కంటే దాదాపు జస్ట్ 1% రిడక్షన్ వచ్చింది. 2022లో ఎట్లాగా 5,120 క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి, 23లో 5,070 క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి. స్మాల్ రిడక్షన్ ఉంది. లైక్ ప్రాపర్టీ అఫెన్సెస్లో పెద్ద రిడక్షన్ వచ్చింది. 354 22లో ఉండే, దానికి కంపేర్ చేస్తే 23లో 325 రికార్డ్ అయింది. సో ప్రాపర్టీ క్రైమ్స్లో డిటెక్షన్ పర్సంటేజ్ మేము అంటాము, అంటే ఎన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అది దాదాపు అంతనే ఉంది. కానీ ప్రాపర్టీ లాస్ట్ కొంచెం ఎక్కువ అయింది. అయితే ఒక్కొక్క కేసులో ప్రాపర్టీ పోవడం అది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల. సో ప్రాపర్టీ రికవరీ పర్సంటేజ్ కూడా దాదాపు అంతనే ఉంది. దాంట్లో కూడా ఎంత పెద్ద చేంజెస్ లేవు. కానీ మహిళలకి సంబంధించిన క్రైమ్ చూస్తే దీంట్లో కొంచెం ఇంక్రీజ్ ఉంది. 547కి 644 రిజిస్టర్ అయినాయి, దాదాపు 17% వరకు ఇంక్రీజ్ అయింది. అట్లాగే క్రైమ్స్ అగేన్స్ట్ వీకర్ సెక్షన్స్ SC/ST కేసెస్ ఉంటాయి, దాంట్లో కూడా 100కి 117 అయిపోయింది. అట్లాగే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా 399 22లో రిజిస్టర్ అయ్యాము, అవి 438కి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇందులో ఇది టోటల్ రిజిస్టర్ అయిన కేసెస్లోకి డీటెయిల్స్లో వెళ్తే మర్డర్ కేసెస్ 22లో ఇట్లాగా 30 ఉండే, 23లో 32 రికార్డ్ అయినాయి. డికాయిటీ ఏవి కూడా రిపోర్ట్ కాలేదు, 22లో ఒక డికాయిటీ కేసు రిపోర్ట్ అయింది. రాబరీ కేసెస్ మనకి తగ్గినాయి, 22లో 26 ఉండే, ఇప్పుడు 23లో 21 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అట్లాగే రైటింగ్ కేసెస్ అంతే ఉన్నాయి, 22లో 7 ఉండే, ఇప్పుడు కూడా 7 ఉన్నాయి. కిడ్నాపింగ్ కేసెస్ అయితే ఇవి 32 ఉండే 2022లో, ఇప్పుడు 48 రిజిస్టర్ అయినాయి 2023లో. రేప్ కేసెస్ కూడా కొంచెం నెంబర్ పెరిగింది, 22లో 36 ఉండే, ఇప్పుడు 42 అయినాయి. చీటింగ్ కేసెస్ బేసికల్గా అవి వాటికి నెంబర్ తగ్గింది, అవి 398 ఉండే 2022లో, ఇప్పుడు 347 అయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ ఇవి కూడా నంబర్స్ తగ్గినాయి, ఇవి 77 అయినాయి 22లో, ఇప్పుడు 66 రికార్డ్ అయినాయి. ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇవి కూడా తగ్గినాయి, అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ కేసెస్లో చనిపోతారు, డెత్ అవుతారు, అట్లాంటి కేసెస్ 188 నుంచి 169 వరకు వచ్చింది. కానీ నాన్ ఫెటల్ కేసెస్తో దానికి నెంబర్ పెరిగింది, 191 నుంచి 234 వచ్చింది. కొన్ని యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి, దానిలో చిన్న ఉన్నాయి, ఏం ఇంజరీ కావు, అవి కూడా కొంచెం నెంబర్ పెరిగింది, 20కి బదులు ఇప్పుడు 34 35 ఉంది. సో టోటల్ అంతా కలిపి చూస్తే దీంతో పాటు కొన్ని మనకి CRPC కింద కూడా కేసెస్ నమోదైతాయి. అంతా కలిపి చూస్తే 22లో 4,130 ఉండే, దానికి ఇప్పుడు నెంబర్ 3,842 అయింది. సో ఓవరాల్ ఇందులో 7% రిడక్షన్ ఉంది. ఇది ప్రాపర్టీ క్రైమ్స్లోని రికవరీ మనం చూస్తే 23లోని 113 తులాస్ బంగారం అది రికవరీ చేయడం జరిగింది, దొంగలను పట్టుకుని వాళ్ళ తరఫు నుంచి. అట్లాగే 1,508 తులాస్ వెండి అది కూడా రికవరీ చేయడం జరిగింది. కమింగ్ టు ద సైబర్ క్రైమ్ మీకు తెలుసు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచం వ్యాప్తంగానే అది పెరిగిపోతుంది రోజు రోజుగా. మనది టెక్నాలజీ యూజ్ అట్లాగే పెరిగిపోతుంది, మనకి నెగ్లిజెన్స్ పెరిగిపోతుంది, దానివల్ల క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో 22లో ఎక్కడైతే 635 కేసెస్ రిపోర్ట్ అయినాయో దాన్ని కంపేర్ చేస్తే 23లోని 866 కేసెస్ అయినాయి. సో దాదాపు 36% ఇంక్రీజ్ ఉంది. దీంట్లో అమౌంట్ లాస్ కూడా అప్పుడు 1,92 lakh ఉంటే ఇది చాలా పెద్ద ఇంక్రీజ్ ఇందులో అయింది, 8,61 lakh అమౌంట్ లాస్ అయింది, దాదాపు 346% ఇంక్రీజ్ ఉంది. కానీ దీంట్లో ఒకటి పాజిటివ్ థింగ్ ఏముంది అంటే, ఈ పబ్లిక్లో అవేర్నెస్ పెరగడం వల్ల
ఇది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి అట్లాగే మన ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే హెల్ప్ లైన్ క్రియేట్ చేయడం జరిగిందో 1930 అని. సో దాని ద్వారా అది అమౌంట్ ఎక్కడైతే అకౌంట్ నుంచి పోతుంది అక్కడే మధ్యలోనే అది ఎండ్ యూజర్కి పోకుండా అయితే దొంగకి పోకుండా మధ్యలోనే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్లో 22 ఎక్కడైతే 70 lakhs ఓన్లీ మాత్రమే ఫ్రీజ్ అయ్యింది. అది కంపేర్ చేస్తే 23లో దాదాపు 5 crore 7 lakhs వరకు అమౌంట్ ఫ్రీజ్ అయింది. సో ఇందులో చాలా పెద్ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఉంది, 2854%. ఇది పాజిటివ్ ఎందుకు అన్న అంటే ఇది ఏదైతే ఫ్రీజ్ అయిన మనీ టైంలో ఇది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి వస్తుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ స్టెప్. ఎక్కడైతే 8 crore లాస్ట్ అయిందో దాంట్లో అట్లీస్ట్ 5 crore ఆల్రెడీ ఫ్రోజన్. సో దీంట్లో 1930 హెల్ప్ లైన్కి చాలా ముఖ్య రోల్ ఉంది. సో పబ్లిక్ ఏదో రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడైనా మీకు తెలుసో దాట్ మీకు ఇది సైబర్ ఫ్రాడ్ జరిగిందో సైబర్ మోసం జరిగిందో మీరు పోలీస్ స్టేషన్కి రాకుండా కూడా ఫస్ట్గా హెల్ప్ లైన్ డయల్ చేయండి. మీరు అది చాలా ఈజీ ఉంటుంది. అది హెల్ప్ లైన్ డయల్ చేస్తే అందులో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా అయింది ఎప్పుడు అయింది. ఇమీడియట్లీ వాళ్ళు ఫోన్ కాల్లోనే అది అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేస్తారు, మీ అమౌంట్ సేవ్ అవుతుంది, తర్వాత మీకే వస్తుంది. సో దీంట్లో కొన్ని మంచి కేసెస్లో కూడా మన దగ్గర అది అమౌంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో 36 lakhs పోతే దాంట్లో 31 lakhs ఫ్రీజ్ చేయడం అయింది. అట్లాగే ఇంకో కేసులో రూరల్ పోలీస్ స్టేషన్లో 4 lakhs పోతే మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసెస్లో చూస్తే మన జగిత్యాల జిల్లాలోని ఎన్డీపీఎస్ సంబంధించి పెద్ద ప్రభావం లేదు, కానీ మన ఎన్ఫోర్స్మెంట్ పకడ్బందీగా చేస్తున్నాం కాబట్టి సో దానివల్ల 30 cases 2023లో రిజిస్టర్ అయినాయి. వాటిలో 36 మందిని పట్టుకోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ కేసెస్లో చూస్తే 91.5 kilo గాంజాది పట్టుకోవడం జరిగింది. దానికి విలువ మొత్తం 6.89 lakh rupees ఉంది. ఇదే కంపేర్ చేస్తే 22లో 18.4 kilo గాంజా ఉంది. అది దాని విలువ 64,000 ఉంది. దీనిలో వచ్చే సంవత్సరంలో కూడా ఎన్డీపీఎస్ మీద బాగా మంచిగానే పెడతాం. ఇక్కడ చిన్నవి కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటే కన్సంప్షన్ జరుగుతుంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సో పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడైనా ఇది జరుగుతుంది వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ వీ కెన్ టేక్ యాక్షన్. ట్రాఫిక్ రూల్స్లో చూస్తే 2023లో మనకి 5,882 డ్రంక్ డ్రైవ్ కేసెస్ అయినాయి. సో వాటిలో 3,774లో ఆల్రెడీ కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కన్విక్షన్ అంటే కోర్టు నుంచి ఏదైనా ఫైన్ అమౌంట్ కానీ అదర్వైజ్ కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇంకా కూడా మనది డిస్పోజల్స్ నడుస్తున్నాయి, ఇంకా కూడా 5-6 కేసులు ఉన్నాయి. ఈ డేస్లో కూడా మిగతా డ్రగ్ డ్రైవ్ కేసెస్ ఉన్నాయి, వాటిలో కూడా అది ఖచ్చితంగా శిక్షలు పడడానికి ట్రై చేస్తాము. సో ఇది టోటల్ చలాన్స్ చూస్తే మనకి ఈ చలాన్స్ 51,000 రిజిస్టర్ అయినాయి. అట్లాగే స్పాట్ చలాన్స్ 35,000. టోటల్ చలాన్ అమౌంట్ చూస్తే దాదాపు 2 కోట్ల వరకు ఇక్కడ డిస్ట్రిక్ట్లోని ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. కమింగ్ టు ది మహిళా అండ్ చిల్డ్రన్ భద్రత, దాంట్లో మనకి ఇక్కడ షీ టీమ్స్, దాని ఆపరేషన్ స్మైల్ టీమ్, ఆపరేషన్ ముస్కాన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూగానే నడుస్తున్నాయి. సో ఈ సంవత్సరం ఒక 170 ఇట్లాంటి ఆపరేషన్ స్మైల్ కానీ ఆపరేషన్ ముస్కాల్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసినాము. సో వాటిలో 72 చిన్న పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. వేరే వేరే ప్లేసెస్ నుంచి రెస్క్యూ చేసి వాళ్ళని ఒరిజినల్ పేరెంట్స్ దగ్గర కానీ గార్జియన్స్ దగ్గర కానీ వాళ్ళని రిస్టోర్ చేయడం జరిగింది. మహిళా భద్రత సంబంధించి చూస్తే మనకి జిల్లాలో 3 షీ టీమ్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. వాటి ద్వారా ఇప్పటివరకు 198 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాటిలో దాదాపు 25,000 వరకు అందరూ చిన్నపిల్లలు అట్లాగే మహిళలు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో అట్లాగే రెగ్యులర్గా మనము పిటిషన్ ఎవరైతే పిటిషనర్ బాధితులు మనకి కంప్లైంట్ చేస్తారో దాంట్లో ఎవరైతే ఉన్నారో అఫెండర్స్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం అవి కూడా చేస్తున్నాము. ఈ సందర్భంలో మనకి ఇక్కడ 12 FIRs రికార్డ్ చేయడం జరిగింది. అదే ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసాము. వాటిలో దీనికి సంబంధించి 18 ఈ-పెట్టి కేసెస్ కూడా రిజిస్టర్ చేసాము. అట్లాగే 12 చైల్డ్ మ్యారేజెస్ కూడా చిన్న ఏజ్లో ఉన్న మ్యారేజెస్ అవి కూడా ప్రివెంట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో అట్లాగే సమాజానికి లా అండ్ ఆర్డర్కి ఎక్కువ దెబ్బతీసే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించి మనం PD యాక్ట్ ఇన్వోక్ చేస్తూ ఉంటాం. సో
జిల్లాలో ఈ సంవత్సరం చూస్తే ఒక 12 వ్యక్తుల మీద పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడం జరిగింది. అట్లాగే మన సొసైటీలోని క్రిమినల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి సిఆర్పిస్లో ఉన్న ప్రివెంటివ్ సెక్షన్స్ అవి కూడా మనం వాడుతూ ఉంటాం. సో దాంట్లో 697 పర్సన్స్ మీద అట్లాంటి కేసెస్ పెట్టడం కూడా జరిగింది. మనది ఇక్కడ జిల్లాలో ముఖ్య ఉద్దేశం ఏముంది, ఇక్కడ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టులో వెళ్తుంది. అక్కడ ఖచ్చితంగా అది ఎవరైతే అక్యూజ్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష పడడానికి అది కూడా మనం ఫుల్గా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ లాస్ట్ స్టేజ్ వరకు పని చేస్తూ ఉంటాం. సో దాంట్లో భాగంగా చూస్తే ఈ ఇయర్ మనకి 526 కన్విక్షన్స్ వచ్చినాయి. ఇది చాలా మంచి నెంబర్ ఉంది. దీంట్లో మనం చూస్తే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో మర్డర్స్ కానీ రేప్స్ కానీ అట్లాంటి కేసెస్లో 13 కేసెస్లో లైఫ్ శిక్ష కూడా వచ్చింది. అది కోర్టు ద్వారా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక కేసులో 10 years శిక్ష, ఒక కేసులో 7 years శిక్ష, అట్లాగే 5 కేసులలో 3 years శిక్ష అది కూడా కోర్టు ద్వారా విధించడం జరిగింది. అట్లాగే కొన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో మనం చూస్తే మనం ఈ సంవత్సరం ఒక 29 పీడిఎస్ రైస్ సంబంధించిన కేసెస్ నమోదు చేసినాం. వాటిలో 44 అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఈ పీడిఎస్ రైస్ సొమ్ము మొత్తం చూస్తే దాదాపు 10 లక్షల వరకు ఉంది. అట్లాగే 78 గేమింగ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. వాటిలో 473 రెస్పాండెంట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. గేమింగ్ యాక్ట్లో చూస్తే అమౌంట్ కూడా దాదాపు 18.66 lakhs ఉంది. అట్లాగే శాండ్ సంబంధించి కూడా అక్రమ రవాణా ఏదైతే జరుగుతారో దాంట్లో 47 కేసెస్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో 80% మీద అది యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ 47 కేసుల్లో కూడా వెహికల్ సీజ్ అయింది. అట్లాగే ఇది ఎన్ఫోర్స్మెంట్ ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా వచ్చే సంవత్సరంలో కూడా అది పీడిఎస్ రైస్ సంబంధించి కానీ శాండ్ సంబంధించి కానీ గేమింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేస్తాం. లోక్ అదాలత్ మనకి ఒకటి చాలా కీలకమైన సుప్రీంకోర్టు ద్వారా ఇది విధించడం జరిగింది. దీంట్లో కొన్ని కేసెస్ లోక్ అదాలత్లోనే డిస్పోజల్ అయ్యేటట్టు సో దట్ కోర్టులో రెగ్యులర్ కోర్ట్స్ పెండెన్సీ అది తగ్గించడానికి అది ఒక స్కీమ్ తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మనం 2023 చూస్తే దాదాపు 18,000 కేసెస్ వేరే లోక్ అదాలత్లో సెటిల్ చేయడం జరిగింది. వీటి డీటెయిల్స్ చూస్తే దీంట్లో 1195 ఐపీసీ కేసెస్ అంటే రెగ్యులర్ క్రిమినల్ కేసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ డిస్పోజల్ చేయడం జరిగింది. ఇవి కాకుండా పెట్టి కేసెస్ చిన్న కేసెస్లో పెట్టి కేసెస్ రిజిస్టర్ అవుతాయి. అవి దాదాపు 10,000 వరకు దాంట్లో డిస్పోజ్ చేయడం జరిగింది. అట్లాగే డ్రంక్ డ్రైవింగ్ చూస్తే అవి దాదాపు 7,000 వరకు కేసెస్ డిస్పోజల్ చేయడం జరిగింది. దాని జిల్లా పోలీస్ తరఫు నుంచి మనకి జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటిలో 1,682 మెంబర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా మంచి థింగ్ ఏంటంటే దాంట్లో 380 మెంబర్స్ అప్పుడు క్వాలిఫై కూడా అయ్యారు. అట్లాగే ఇది ఒకటి పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది CEIR. దీంట్లో మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఎక్కడైనా పోతే వాళ్ళు పోర్టల్ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు. దాని తర్వాత మనం డిటెక్ట్ చేసుకొని ఎక్కడైతే యూజ్ అవ్వకుండా అక్కడ మనం మొబైల్ ఫోన్ ట్రేస్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాము. దాంట్లో భాగంగా మనం చూస్తే మనకి 1,095 అవి బ్లాక్ రిక్వెస్ట్ అట్లా దీంట్లో రిపోర్ట్ అయినాయి మన జిల్లాకి సంబంధించినవి. వాటిలో 161 ఏదైతే మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ అయ్యారో అవి మనం డిటెక్ట్ చేసుకొని ట్రేస్ చేసుకొని వాళ్ళకి ఏవైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మనం రిస్టోర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ మనం సిచ్యువేషన్ చూస్తే జిల్లా వ్యాప్తంగానే పీస్ఫుల్గానే ఉంది. ఇది కమింగ్ ఇయర్లోనే కూడా ఇది మహిళా భద్రత సంబంధించి స్పెషల్ చర్యలు తీసుకుంటాం. దాని మీద స్పెషల్ ఫోకస్ పెడతాం. సో జిల్లాలో ఎక్కడైనా కూడా మహిళలకు సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే ఏదైనా కంప్లైంట్ వస్తే మనకి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ చేయొచ్చు, డయల్ 100కి కాల్ చేయొచ్చు. అదర్వైజ్ మన వాట్సాప్ కంట్రోల్ ఉంది, దానికి కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. దాంట్లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే గవర్నమెంట్ కూడా ముఖ్య ప్రయారిటీ ఉంది. ఇప్పుడు నార్కోటిక్స్ సంబంధించి, గాంజా సంబంధించి, డ్రగ్స్ సంబంధించి దాంట్లో కూడా మనం పకడ్బందీగా ఫుల్గా 100% యాక్షన్ తీసుకుంటాము. మన జిల్లాలో ప్రస్తుతానికి వాళ్ళకి పెద్ద ఎత్తున ఏం లేదు, ఇక్కడెక్కడ చిన్నగా ఉంటాయి కానీ అది కూడా 100% కంట్రోల్ చేసుకోవడానికి అరికట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంటే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఎక్కడైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడైనా ఏమైనా అమ్ముకున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు, దయచేసి మాకు తెలియవచ్చండి, వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాం.
అట్లాగే సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మన తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి, అట్లాగే మీ తరఫు నుంచి, పబ్లిక్ తరఫు నుంచి కూడా చాలా కోఆపరేషన్ అవసరం ఉన్నది. ఎందుకంటే అవేర్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో సైబర్. ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తారు, అది మీకు లాటరీ వచ్చింది, అదర్వైజ్ మీది కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, అదర్వైజ్ మీకు బ్యాంకులోకి డేటా అప్డేట్ చేయాలి, అదర్వైజ్ ఇప్పుడు కొత్త అమౌంట్స్ కూడా చేస్తున్నాము, దాంట్లో మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాము, మేము అక్కడ ఐటీ నుంచి మాట్లాడుతున్నాము, మీ మీద కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మీరు జైలుకి వెళ్తారు, ఇమీడియట్లీ అమౌంట్ ఎట్లా పంపండి, అట్లా కొత్త వాళ్ళు బిల్లులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వాళ్ళు కొత్త బిల్లులు కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పటివరకు మాకు ఇలాంటి రిపోర్ట్ కానీ అట్లాంటివి కూడా చేస్తారు. సో దీనికి అలర్ట్గా ఉండండి. ఎప్పుడైనా మీకు ఇట్లాంటి ఏదైనా కాల్ వస్తే, మెసేజ్ వస్తే, ఈమెయిల్ వస్తే ఇమీడియట్లీ కొంచెం డౌట్ పడి యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. ప్రతి పోలీస్ స్టేషన్లో మనకి సైబర్ క్రైమ్ సంబంధించిన కేసెస్ రిజిస్టర్ అవుతాయి. సో అక్కడ ఇమీడియట్లీ వెళ్ళి రిపోర్ట్ చేయండి. సో ఈ క్రైమ్ కంట్రోల్ చేసుకోవడానికి మాకు చాలా అవసరం ఉంది మీ తరఫు నుంచి సపోర్ట్. 30 హెల్ప్ లైన్ గురించి చెప్పిన, ఎప్పుడైనా బై ఛాన్స్ మీకు అట్లా జరిగింది, అకౌంట్ నుంచి కొంచెం అమౌంట్ ఏదైతే పోయింది, ఇమీడియట్లీ రిపోర్ట్ చేయండి. సో దట్ ఎంత తొందరగా చేస్తే అంత ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి క్రైమ్ని కంట్రోల్ చేసుకోవడానికి, అట్లాగే అమౌంట్ కూడా ఫ్రీజ్ చేసుకోవడానికి. దాన్ని అట్లాగే వీటితో పాటు ట్రెడిషనల్ క్రైమ్ అనేది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కూడా పెట్రోలింగ్ ఇంకా కూడా మన డిస్ట్రిక్ట్లో పక్కబందీగా చేసుకోవడం. సో దట్ ఏదైతే ఎక్కడెక్కడ ప్రాపర్టీ క్రైమ్స్ చిన్నవి అవుతున్నాయో అవి కూడా టోటల్గా 100% కంట్రోల్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. పబ్లిక్ తరఫు నుంచి మాకు ఫుల్ కోఆపరేషన్ ఇంతకుముందు కూడా వచ్చింది, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అదే వస్తుంది అనేది టోటల్గా మాకు నమ్మకం ఉంది. అట్లాగే ప్రెస్ సహయోగంతో కూడా ఇది వచ్చే సంవత్సరంలో కూడా ఇది మంచిగా క్రైమ్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ పోలీస్ లాగా పనిచేస్తారని 100% నమ్మకం. మరి వీళ్ళందరికీ కొత్త